హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పొజిషన్స్కి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో డైరెక్ట్గా మీరు ఆ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. సో ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని సో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ని అయితే ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది, లాస్ట్ ఈరోజు ఈవినింగ్ వరకు. కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ మీకు కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకున్న అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందో ఇది మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి ఏదైతే పేపర్ ఉంటుందో అందులో మనకి పబ్లిష్ అయితే చేశారు. 19th నుంచి 25th జూలైకి సంబంధించి ఎడిషన్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిఆర్డిఓకి సంబంధించి మనకి ఏదైతే మనకి డిఆర్డిఓ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఉంది కదా, డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థలు మనకి చాలానే ఉన్నాయి. అందులో మనకి ఒకటైనటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, మనము షార్ట్కట్లో డిఈఆర్ఎల్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ సంస్థకి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ సంస్థ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటువంటి సంస్థ. చంద్రయాన్ గుట్ట, హైదరాబాద్ 5005 మనకి హైదరాబాద్లో చంద్రయాన్ గుట్టాకి సంబంధించినటువంటి ఏదైతే లొకేషన్ ఉందో సో అక్కడ ఈ సంస్థకి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. సో ప్రజెంట్ వీళ్ళు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టట్లేదు, డైరెక్ట్గా మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందన్నమాట. సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ రెస్పాన్స్ కోసం ఎక్కువ డేస్ కూడా వెయిట్ చేయాల్సినటువంటి పని లేదు. సో మనకి ఏదైతే డేట్స్ మెన్షన్ చేశారో ఆ డేట్స్లలో మీరు ఆ రోజే తెలిసిపోతుంది అనమాట. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు మీకు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి వాళ్ళే మీకు కన్ఫర్మ్ చేస్తారు. సో ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ఇచ్చారు మనకి 29th జూలై రోజు, అలాగే 30 జూలై రోజు. ఈ 2 డేట్స్లలో మనకి ఏంటి అంటే సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ఇచ్చారు కదా, ఈ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్కి సంబంధించి మనకి వెన్యూ కూడా ఇచ్చారు. సో వెన్యూ వచ్చేసి మనకి చంద్రయాన్ గుట్ట, హైదరాబాద్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 5005 ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా సో మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు రెజ్యూమే అండ్ అలాగే జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకుని మంచి ఫార్మల్ డ్రెస్లో మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిపోర్టింగ్ టైం కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 9:30 నుంచి 11 AM లోపు మీరు అక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంటర్వ్యూ వెన్యూలో మీరు ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉందో సో వాళ్ళు కంపల్సరిగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఆ ప్రాసెస్ని కూడా చెప్తాను. సో ఎలా మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సో మీకు కంప్లీట్గా ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు వచ్చేసరికి అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనీ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది, అలాగే డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో చూడండి, సీరియల్ నెంబర్ 1 నుంచి 4 వరకు కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, అలాగే సీరియల్ నెంబర్ 5 నుంచి 8 వరకేమో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకు వచ్చేసి ఈసీఈ, అలాగే సిఎస్సి, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి అంటే డిప్లొమా వాళ్ళకి ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, ఎలక్ట్రికల్ సేమ్ విభాగాలలో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చూడొచ్చు.
బీటెక్ అంటే బీటెక్ అనేది ఈసీ విభాగంలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్సి విభాగంలో 8, అలాగే మెకానికల్ వాళ్ళకు వచ్చేసి 2, ఎలక్ట్రికల్ వాళ్ళకు వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి దాదాపుగా 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ యొక్క డిఆర్డిఓకి సంబంధించి ఈ యొక్క అనుబంధ సంస్థలో. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంత్లీ సమ్ అమౌంట్ అనేది పే చేస్తారు స్టైఫెండ్ రూపంలో. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే సో మీకు డిఆర్డిఓకి సంబంధించి ఒక సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే డిఆర్డిఓలోనే కాకుండా ఇంకా ఇతర సంస్థలకి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ సో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు ఫర్దర్గా యూజ్ అయితే అవుతుంది. ఎటువంటి వేస్ట్ అయితే కాదు సర్టిఫికేట్ అనేది. సో కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మాత్రం సో మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసి ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మీకు ఎటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ డోనబుల్ అలవెన్సెస్ కానీ మీకు ఇక్కడ ఆ సంస్థ వాళ్ళైతే పే చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. మీ యొక్క ఓన్ అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మీరు NATS.education.gov.inకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్ ఉందో సో అందులో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక నంబర్ అనేది వస్తుంది, ఐడి నెంబర్. సో అది కంపల్సరీ అనమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ NATSకి సంబంధించినటువంటి పోర్టల్ రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ ఒకవేళ మీరు చేసుకోకపోతే కంపల్సరీగా అయితే చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్గా ఈ నోటిఫికేషనే కాదు ఇంకా మీకు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్కి అది హెల్ప్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రొఫార్మ్ అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా కూడా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి మీరు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి NATSకి సంబంధించి EDU అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి టాప్లో ఒక పేజ్ అయితే వస్తుంది. సో మీరు డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్కి సంబంధించి కానీ ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని చెప్పేసి ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. మీరు డైరెక్ట్గా అందులో స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. సో ఫ్రీగానే ఎటువంటి ఫీజు అయితే లేదు, మీరు ఫ్రీగానే రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అయితే కాదు, మనకి ఇంకా అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఇంకా ఇతర సంస్థల నుంచి నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు అది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఆ యొక్క ఐడి నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినటువంటి ఆ కాపీని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి వీలైతే. సో దాంతోపాటు మిగతావన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక ఈరోజే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో డిఆర్డిఓ సంస్థకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఒక వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.